మనలో మార్పు రావాలి, కేసీఆర్ పోవాలనే నినాదంతో ముందు పోతే ఇవాళ ఏమొస్తుంది నినాదం, మార్పు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలనే కాడికి వచ్చింది. కేవలం 2 సంవత్సరాల కాలం రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్య పాలనకు సంక్షేమ కార్యక్రమాల అమలు ఒక అంశం, ఇలా ప్రాజెక్టుల నిర్వహణ అనేది ప్రధానమంటున్నది. వీళ్ళు కేవలం ఉత్తర తెలంగాణకి పరిమితం కాకుండా యావత్ తెలంగాణకు జీవనాధారమైనటువంటి ఒక ఇవాళ ఈ ప్రాణహిత నదీ జలాల వినియోగంలో ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించలేకపోవటం, వీళ్ళు కేవలం 2 సంవత్సరాల కాలంలో ఇటువంటి పరిస్థితి రావడం, మరి భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ మరి ఏ విధంగా ఉండబోతుందో ఎవరు ఊహించే పరిస్థితి లేదు అని చెప్పంటాం. ఆ మార్పు ఎవరితో సాధ్యమైతే, ఇప్పుడు మార్పు అనేది ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు పోవాలనే దాన్ని సూచించగలపడుతుంది. మార్పు అనేది ప్రధానంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పోవాలి. రేవంత్ రెడ్డి గారు పోవాలంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీతోని కేసీఆర్ పోతాడు అని చెప్పని భావించాను, కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచాను. మరి రేవంత్ రెడ్డి గారు పోవాలంటే ఏ పార్టీకి అండగా నిలవాలని కూడా ఆలోచన చేయాలి కదా. దట్స్ వై లిటిల్ టైం. అది ఏ పార్టీతో సాధ్యమవుతుందో ఆ పార్టీకి మొగ్గే ప్రయత్నం చేస్తాం.